వెల్కమ్ టు నవ్య. ఈరోజు నవ్యాలో బ్రాంజ్ మెటల్తో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ చూద్దాం. ఇప్పుడు మనము ఒక హోమ్ డెకరేటివ్ ఐటమ్ చూద్దాము. బ్రాంజ్ మెటల్లో వచ్చింది ఇది. టోటల్ ట్రీ చూడండి, మంచిగా ఎలివేట్ చేశారు. అసలు ఆ డిజైన్ కూడా చాలా బాగుంది. లీవ్స్ అన్నీ కూడా మంచిగా కనపడేటట్టు ఉంది. ఈ ఫ్రేమ్ అంతా కూడా మనము ఇంట్లో ఎక్కడైనా సరే, బాల్కనీలో కావచ్చు, మనం ఎంట్రన్స్లో కావచ్చు, ఈవెన్ హాల్లో కూడా సెంటర్లో పెడితే మాత్రం చాలా బాగుంటుంది. ట్రీకి మీరు చూసినట్టయితే వాటిపై బర్డ్స్ కూడా వచ్చాయి. లీవ్స్ కిందికి వచ్చేసినట్టయితే మీరు మొత్తం కూడా అదంతా ఫ్లవర్స్ అలా పెట్టి డెకరేట్ చేశారు. ఇదంతా కూడా కిందికి మీరు ఆ కొమ్మలకు అవంతా చూసుకున్నట్టయితే వాటిపై కూడా లీవ్స్ ఇచ్చేసి చాలా బాగా డెకరేట్ చేశారు. ఇదంతా కూడా మళ్ళీ లీవ్స్ పై మనకు కొమ్మలు కూడా మంచిగా క్లియర్గా కనిపించేలా ఐటమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది వీళ్ళు. ఇది చాలా బాగుంది చూడండి. మీకు కింద కూడా పైన అంతా కూడా బర్డ్స్ అనేది క్లియర్గా కనబడుతున్నాయి. మీరు ఈ ఐటమ్ని ఎక్కడ పెట్టినా కూడా ఇంట్లో చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. చూసారు కదా బ్యూటిఫుల్ ఐటమ్ని. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది బ్రాంజ్ మెటల్లో ఆవు వచ్చింది. ఆవు ప్లస్ చిన్నది ఆవు కూడా వచ్చింది. రెండు ఎంత బాగున్నాయో, చాలా అసలు బ్యూటిఫుల్ ఐటమ్ ఇది. చాలా షైనింగ్గా ఉంది. మనం ఇంట్లో ఎక్కడ యూజ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది మనం వాల్కి కానీ ఈవెన్ అంటే కింద మన టేబుల్ పైన కూడా డెకరేటివ్ ఐటమ్లా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటివి యూజ్ చేయడము అంటే ఇది యూజ్ చేస్తే మనకు ఇంటికి అసలు కళ వచ్చినట్టుగా ఉంటుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ ఐటమ్ అయితే మనకి. నెక్స్ట్ ఐటమ్ని చూసేద్దాం. ఇది చూడండి, బ్రాంజ్ మెటల్లో వచ్చింది ఫ్రూట్ బాస్కెట్. ఇది మనం టీపాయ్ మీద యూజ్ చేసుకుంటే ఇందులో ఫ్రూట్స్ కానీ ఈవెన్ ఫ్లవర్స్ కూడా పెట్టవచ్చు. చాలా బాగుంటుంది. ఈ ఐటమ్ చూస్తున్నట్టయితే మీరు టోటల్గా లీవ్స్ అనేది ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకు ఈ డిజైన్ అంతా కూడా చాలా అంటే ఎలివేట్ చేయడం కూడా చాలా మంచిగా ఎలివేట్ చేయడం జరిగింది. ఆ మెటల్ ఏదైతే ఉందో బ్రాంజ్ అనేది, అది మనకు షైనింగ్ కూడా ఎంత బాగా తెలుస్తుంది చూడండి. దీన్ని మనము మిడిల్లో అంటే టీపాయ్లో కానీ మనకు ఎక్కడైనా సరే డ్రెస్సింగ్ టేబుల్ పైన కానీ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, చూసారు కదా బ్యూటిఫుల్ డెకరేటివ్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. దీన్ని క్యాండిల్ పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనము వాల్కి హ్యాంగ్ చేసుకోవడానికి కావచ్చు, హాల్లో మనము ఎక్కడైనా సరే టేబుల్ పైన కావచ్చు, షెల్ఫ్ పైన కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఇది. దీనికి కింద చూడండి ఈవెన్ డిజైన్ ఎలా ఉంది అంటే రూట్స్తో పాటు ఇచ్చారు. మొత్తం కూడా ఇదంతా గోల్డెన్ ఫినిష్లో వచ్చింది. బ్రాంజ్ మెటల్ కాబట్టి షైనింగ్ కూడా చాలా బాగుంటుంది. దీనిపై ఫ్లవర్స్ కూడా ఇచ్చారు. టోటల్గా ఎలివేట్ అయ్యింది ఈ పీస్ అనేది కూడా. మనకు ఎక్కడైనా సరే ఇంట్లో అంటే మనకు ఇల్లు చాలా బాగుండాలి, బ్యూటిఫుల్గా కనిపించాలి అంటే ఇలాంటి ఐటమ్స్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది మంచి ట్రీ వచ్చింది. టోటల్గా లీవ్స్ అనేవి కిందికి కూడా రూట్స్ అనేవి వచ్చాయి. దాని కింద చూడండి అది స్టూల్, అది లీవ్స్ డిజైన్లో వచ్చింది. చాలా ఎంత బాగా డిజైన్ చేశారో. ఇలాంటివి ఇంట్లో మనకు ఏదైనా కార్నర్లో పెట్టినా సరే, షెల్ఫ్లో పెట్టినా సరే, హాల్లో మీరు సెంటర్లో పెట్టినా సరే కూడా ఇది చాలా బాగుంటాయి. ఇలాంటివి చూడడానికి కూడా ఇల్లు అయితే చాలా బాగా కనపడుతుంది. ఈ డిజైన్ చూసుకున్నట్టయితే టోటల్గా లీవ్స్ అనేవి ఇచ్చారు. పైన అంతా కూడా ఎంత బాగుందో. అవన్నీ కూడా డిజైన్ చేయడము చాలా బ్రిలియంట్గా డిజైన్ చేశారు. కింద ఈవెన్ ఆ స్టూల్కి కూడా లీవ్స్ అనేది చాలా మంచి ఎలివేట్ చేశారు. దాన్నంతా కూడా మన లీవ్స్ అనేది వాటివి అవి కూడా మనకంటే చాలా ఆ లీవ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా కనపడుతున్నాయి. వాటిని డిజైన్ చేయడం కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు. చూసారు కదా బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇది చూడండి టోటల్ బ్యూటిఫుల్ ఐటమ్. ఇదైతే టోటల్ ఫ్రేమ్ తీసుకున్నట్లయితే మీరు ఎక్కడైతే ఎంట్రన్స్ కావచ్చు, మీరు హాల్లో కూడా పెద్దగా మీకు ఎక్కడైతే ప్లేస్ ఉంటుందో అక్కడ ప్లేస్ చేసినట్టయితే దీన్ని చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఇది. రాధాకృష్ణులు వచ్చి ఆవు కూడా వచ్చింది. ఆవుతో పాటు దూడ కూడా ఉంది. కిందికి అన్నీ కూడా ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. బ్రాంజ్ మెటల్లో వచ్చింది ఇది. మనకు ఇల్లు అనేది డివైన్గా కనిపించాలి అనుకునే వాళ్ళకు ఇది చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగా అంటే వాళ్ళ డిజైన్ కూడా చూడండి ఎంత బాగా
బాగా ఎలివేట్ చేశారు. టోటల్గా రాధాకృష్ణులు కూడా మనకు చాలా బాగా మంచిగా డిజైన్ చేశారు. అంటే మనకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కనపడుతుంది, అంత బాగా డిజైన్ చేయడం జరిగింది. మీకు దీన్ని ఎంట్రన్స్లో కావచ్చు, మీకు ఇంట్లో ఎక్కడైనా సరే బాగుంటుంది. ఈవెన్ టెంపుల్స్లో కావచ్చు, మీరు వీటినైతే మనము హాస్పిటల్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇది చాలా బాగా ఫిట్ అవుతుంది. మనకు మంచి డివైన్ ఫీలింగ్ అనేది వస్తుంది. చూసారు కదా బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. చూడండి, ఇది స్టూల్ లాగా యూజ్ చేసుకోవచ్చు. మనము ఇంట్లో కార్నర్కి పెట్టినట్టయితే చాలా బాగుంటుంది. మీకు ఈవెన్ పూజా రూమ్లో కూడా ఇలాంటివి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టోటల్గా బ్రాంజ్ మెటల్ అని అది. పైన రాధాకృష్ణుడు స్టాచ్యూ వచ్చింది, అది కూడా చూడండి ఫుల్ లీవ్స్ వచ్చి కింద చెట్టు కింద రాధాకృష్ణుడు ఆవు ఉన్నది. ఎంత బాగుందో అసలు చూడ్డానికి, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. ఇది మనకు అంటే కొంచెం మనకు ఇంటికి మంచి డివైన్ ఫీలింగ్ రావాలి అంటే ఇలాంటి వాటితో డెకరేట్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. లీవ్స్ కూడా చూడండి, వాటిపై ఆ కొమ్మలపై బర్డ్స్ ఉన్నాయి, అటు ఇటు బర్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. కిందికి అంతా కూడా షైనింగ్ రావడానికి అని చెప్పేసి ఆ మెటల్కి కూడా చూడండి టోటల్గా ఆ మెటల్ దాని షైనింగ్ వెళ్లకుండా డిజైన్ చేశారు. చాలా బాగుంది. వీటిపై మీరు ఫ్రూట్ బాస్కెట్లు అలాంటివి పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇంట్లోకి యూజ్ చేసుకున్నట్టయితే ఇవి ఎక్కువగా కార్నర్స్కి యూజ్ చేసినట్టయితే చాలా బాగుంటుంది. చూసారు కదా బ్యూటిఫుల్ ఐటమ్. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. బ్రాంజ్ మెటల్లోనే ఇది కూడా, అసలు ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడొచ్చు మనము. చాలా బ్యూటిఫుల్ ఐటమ్. ఇది చాలా డివైన్ టచ్ ఉన్న ఐటమ్. ఇది మనకు ఇంట్లో సెంటర్లో అంటే ఎక్కడైనా సరే స్పేస్ చూసుకొని మనకు వాల్ దీనికి కొంచెం ఆపోజిట్ కలర్లో మనం తీసుకున్నట్టయితే ఈ ఐటమ్ అనేది చాలా బాగుంటుంది. ఆవు చూడండి, ఆవు దూడ, పక్కకు గ్రాస్ అనేది వచ్చింది, పైన ట్రీ చూడండి, పక్కకి ట్రీ ఇచ్చారు. ఆ ట్రీ కూడా దానిపై అన్ని బర్డ్స్ వచ్చాయి. బ్లాక్ మెటీరియల్ కాబట్టి వెనుక ఉన్నది మనకు బర్డ్స్ అనేది కూడా మంచిగా నీట్గా కనపడుతున్నాయి. చూసారు కదా, మంచి బ్యూటిఫుల్ డెకరేటివ్ ఐటమ్ బ్రాంజ్లో. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇప్పుడు మనం బ్రాంజ్ మెటల్లోనే ఒక టీపాయ్ సెట్ అనేది చూద్దాము. 2 చైర్స్ ప్లస్ 2 స్టూల్స్ వచ్చాయి, ఒక టీపాయ్ వచ్చింది. మీరు చైర్ తీసుకున్నట్టయితే రౌండ్గా డిజైన్ చేశారు, అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది కూడా ఫ్లవర్ డిజైన్స్ వచ్చాయి, మొత్తం కూడా టోటల్ ఫ్లవర్స్ అనేది వచ్చింది. అది కూడా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారో, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు ఈ టీపాయ్ అనేది చూద్దాము. టీపాయ్ చూసుకున్నట్టయితే కిందికి లీవ్స్ ఇచ్చారు. టోటల్గా లీవ్స్ అనేది కూడా చాలా ఎలివేట్గా, ఎంత బాగా మంచిగా ఎలివేట్ చేస్తున్నారో. బయట మనకు బాల్కనీస్ కావచ్చు, పోర్టికోలలో ఇలాంటివి యూజ్ చేసుకున్నట్టయితే కాఫీ టైం, టీ టైంలో ఇలాంటివి చాలా బాగుంటాయి. మీరు నెక్స్ట్ ఈ చిన్న స్టూల్స్ సైడ్కి తీసుకున్నట్టయితే అవి కూడా లీవ్స్ డిజైన్లో ఇచ్చారు. ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అంటే మనము ఎప్పుడు చూడము, ఇవి చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. లీవ్స్తో డిజైన్ చేశారు చూడండి, ఇవి పెద్ద లీవ్స్, మనకు మ్యాంగో లీవ్స్లా ఇచ్చారు. ఇవన్నీ కూడా ఏదన్నా ఆరెంజ్ కలర్ వాల్ ఉందనుకోండి, దాని ముందర పెట్టుకున్నట్టయితే అసలు చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఈ సెట్ అంతా కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. చూసారు కదా బ్రాంజ్ మెటల్లో హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. నెక్స్ట్ సెగ్మెంట్లో మళ్ళీ కలుద్దాం.